క్రైస్తవులపై దాడులను అరికట్టాలని ఎక్యూమెనికల్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుత నిరసన తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణంపై విచారణ చేసి నిజాలు బయటకు తీయాలని వారు కోరారు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై క్రైస్తవ సమాజానికి అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాలని ఎక్యూమెనికల్ పాస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు ప్రవీణ్ పగడాల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు. క్రైస్తవులపై దాడులు దేశ సమైక్యత మత సామరస్యము పునర్విచారణ ఉంటారు, సహాయం చేయగలిగి ఉంటారు. క్రైస్తవులు సహకారంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ దినమందు మరి క్రైస్తవుల మీద జరుగుతూ ఉన్న దాడుల విషయంలో చాలా వరకు మరి నిర్లక్ష్యత కలిగినటువంటి స్థానం మేము చూడగలుగుతూ ఉన్నాం. ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రదేశాల్లో కారణం ఏంటి అంటే, ఇప్పుడు లౌకిక దేశములో మేము ఉన్నాం, మేము కూడా భారతీయులమే, మేము కూడా ఈ దేశానికి సంబంధించిన పౌరులమే. అయితే లౌకిక దేశములో అందరికీ సమానమైన సర్వ హక్కులు కూడా ఉన్నాయి. వారి వారి దేవుళ్ళను చక్కగా వారు ప్రకటించుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం వారు చక్కటి సహకారాన్ని అందించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇది క్రైస్తవుల మీద మొదటగా దాడులు ఆపాలి. కారణం ఏంటంటే, ఇక్కడ జరుగుతూ ఉన్న సువార్త విషయంలో సరి అయినటువంటి న్యాయం అందరికీ, మాకే కాదు అందరికీ న్యాయం అన్నది సరిగ్గా చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. రెండవది, ప్రవీణ్ పగడాల గారి మరణ విషయంలో మరలా పునర్విచారణ చేయాలని ప్రభుత్వం వారిని, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని కోరుతూ ఉన్నాం. మరలా న్యాయం చేయగలరని, న్యాయం చేస్తూ క్రైస్తవులకు బహుమానముగా ఇవ్వగలరని నమ్ముచు నా పేరు బోనాల శశికుమార్.